అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 1999 తర్వాత మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం మీద భారతీయ జనతా పార్టీ జెండాను ఎగురేయడానికి కార్యకర్తలందరూ సన్నద్ధులైనారు, ఉవ్విళ్ళూరుతున్నారు. మూడోసారి నరేంద్రుడి పాలనలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతున్నటువంటి ఈ తరుణంలో మెదక్ పార్లమెంటుని ఎట్టి పరిస్థితులలో గెలవాలని 18 ఏళ్ళ కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి మొదలుకుంటే 75 ఏళ్ళ మా రామచంద్రరావు సార్ దాకా ప్రతి ఒక్కరు కూడా అదే ఉత్సాహంతో ముందుకు పోతా ఉన్నారు. ఇది పరిపూర్ణంగా నరేంద్ర మోడీ గారి మూడోసారి విజయానికి సంకేతంగా ప్రజలందరూ కూడా ఇవ్వబోయేటువంటి తీర్పుగా మేము భావిస్తూ ఉన్నాం. నిన్నటిదాకా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏ తప్పు పనులైతే చేసిందో, ఏ అధికార దుర్వినియోగానికి అయితే పాల్పడిందో అదే పనులని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేయడం అనేది దురదృష్టకరం. 10 ఏళ్ల పాలనలో వాళ్ళు చేసినటువంటి తప్పులు, ప్రతిపక్షాలకు సంబంధించి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులని వాళ్ళు గౌరవించినటువంటి విధానం దేశం మొత్తం చూసింది. ప్రజలందరూ కూడా బాధపడ్డారు. ఆ అనుభవం నుంచి గుణపాఠం నేర్చుకోవాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ ముంగటి నాగలు ఎట్లా పోతే వెనుక నాగలు అట్లే పోతుంది అన్నట్టు టీఆర్ఎస్ పార్టీ ఎన్ని తప్పులు చేసిందో తిరిగి అవే తప్పుల్ని పునరావృతం చేసేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. ఇది బాధాకరం, దురదృష్టకరం. ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదని చెప్పి నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలకి ఈ సందర్భంగా హితవు పలుకుతా ఉన్నాను. మేము గేట్లు తీస్తాం. గేట్లు తీసుడు ఎందుకన్నా? ఆల్రెడీ నీకు 64 మందిని ప్రజలు ఇచ్చిండ్రు. నీ గేట్ లోపల ఉన్న వాళ్ళని నువ్వు భద్రంగా చూసుకుంటే చాలు కదా. నువ్వు గేట్లు తీసి కొత్తగా బయట వాళ్ళని తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనేది ఒకసారి ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలి. మీకంటే ముందు పనిచేసినటువంటి ముఖ్యమంత్రి తప్పు చేసిండనే, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం తప్పనే టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఆ రకమైనటువంటి తీర్పు ఇస్తే 100 రోజులు కాకముందే మీరు కూడా అదే అడుగుజాడలలో పోవాలని ఆలోచించడం దురదృష్టకరం. మీరు ఎన్నికల కంటే ముందు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం, మేము గెలుస్తాం, నేను ఆగుండ్రి, ఇప్పుడు తీసుకుంటే ₹1,00,000 వస్తుంది లోను, లేకపోతే లోను 1,00,000 మాఫీ అవుతుంది, నేను ఆగుండ్రి 2 లక్షలు మాఫీ చేస్తాము అని చెప్పిండ్రు. 3 నెలలైంది మీరు ముఖ్యమంత్రి అయి. 2 లక్షల రైతు రుణమాఫీ చంద్రశేఖరరావు గారు ఎట్లయితే అబద్ధాలు చెప్పి కాలం గడిపిండో రేవంత్ రెడ్డి గారు కూడా అదే అడుగుజాడలో నడవడం అనేది దురదృష్టకరం. చిన్న వయసులో మీకు అవకాశం వచ్చింది, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నిలబెట్టుకుంటే బాగుంటుంది. కానీ 3.5 కోట్లు ఓడిపోయిన అభ్యర్థులు పోయి కొబ్బరికాయలు కొట్టురని జీవోలు ఇస్తే ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను. వాళ్ళు గొంగలనే కూర్చొని అన్నం తిన్నారు, మీరు గొంగల్లే కూర్చొని అన్నం తినేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ సమాజం దీన్ని స్వాగతించదు, దీన్ని ఇష్టపడదు రేవంత్ రెడ్డి గారు. అందుకని 2,000 పింఛన్ 4,000 ఇస్తా అన్నారు. నిన్నటి దాకా ఎవరెవరికైతే 2,000 వచ్చినాయో వాళ్ళందరికీ 4,000 ఇయ్యండ్రి. వాళ్ళు 3,000 నిరుద్యోగ భృతి ఇయ్యక విఫలమైనరని చెప్పి మీరు చెప్పిండ్రు కదా. రాహుల్ గాంధీ సమక్షంలో 4,000 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు కదా. గెలిచి 4వ నెలకు వచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు నిరుద్యోగ భృతి 4,000 ఇయ్యండ్రని అడుగుతుంది సమాజం. వీటి మీద మాట్లాడుకుంటే బాగుంటుంది. కానీ కాంగ్రెస్లోకి వెళ్తే బీఆర్ఎస్లకి, బీఆర్ఎస్లోకి వెళ్తే కాంగ్రెస్లకి బొమ్మ బొరుసులాగా ఒక నాణ్యానికి మీ ఇద్దరి మధ్యలో ఉన్న విడదీయరాని బంధాన్ని మరొకసారి మీరు తెలంగాణ సమాజం ముందు ఉంచుతున్నారు. ఇది విఘ్నులైనటువంటి తెలంగాణ ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నా. ఓ కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్గా, ఓ కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్గా వ్యవహరించొద్దని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ పెద్దలకు చెప్పదలుచుకున్నాను. చంద్రశేఖరరావు గారు చేసినటువంటి తప్పులే ఇతర పార్టీల ఎమ్మెల్యేలని ఏ మందల కడితేంది, ఈనిడంక తెచ్చి మన దొడ్లే కట్టేయి అన్నట్టు, ఏ పార్టీ కండువాతోటి గెలిస్తేంది మళ్ళా తెచ్చి మన కండువాలు వేసేయండి అని చెప్పినటువంటి ఈ విధానాన్ని దయచేసి కాంగ్రెస్ పార్టీ ఆపాలే. ఢిల్లీ పెద్దలు కూడా దీనికి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పెద్దలకి హితవు చెప్తూ, అలవి కానీ హామీలని మళ్ళీ ఇలా మొదలుపెట్టిన పేపర్లలో ఏడాదికి 1,00,000 ఇస్తాం, నిరుద్యోగులకు ఇస్తాం. కాబట్టి అలవి కానీ హామీల పట్ల, కాంగ్రెస్ పార్టీ ఇచ్చే తప్పుడు వాగ్దానాల పట్ల ప్రజల్ని అప్రమత్తంగా ఉండమని అప్పీల్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఢిల్లీలో వచ్చేది నరేంద్రుడి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. కాబట్టి అబద్ధపు హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేయొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, మెదక్ పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గెలవబోతున్నామనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ఈ సందర్భంగా నేను మీకు ద్వారా ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.